నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. గణపవరం గ్రామంలో ఘనంగా జరిగిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం 3వ వార్షికోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి. గణపవరం గ్రామం నందు వెంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎస్ఎస్వి రమణ ఘనంగా స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు. డిగ్రీ 5వ సెమిస్టర్ ఫలితాల్లో విజయభేరి మోగించిన నరసరావుపేట వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థులు అభినందనలు తెలిపిన కళాశాల యాజమాన్యం. భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో ఘనంగా వీర జవాన్ల సంస్మరణ కార్యక్రమం, భారీ ర్యాలీ నిర్వహించిన నివాళులర్పించిన భారతీయ జనతా పార్టీ యువమోర్చా నేతలు. నాదెళ్ల మండలం గణపవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం 3వ వార్షికోత్సవం సందర్భంగా మాజీ మంత్రి చిలకలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వేలాది మందికి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రత్తిపాటి ప్రారంభించారు. తొలుత ప్రత్తిపాటికి ఆలయ ప్రధాన అర్చకులు, కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కాటు శ్రీనివాసరావు, కెల్లంపల్లి అచ్చయ్య, ఆయన మిత్ర బృందం, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రాభాం ఈ దేవస్థానానికి అరెకరం భూమి గౌరవ మాజీ మంత్రి వైరులు ప్రత్తిపాటి పుల్లారావు గారు, ప్రస్తుత శాసనసభ్యులు ఈ భూమి అన్నగారు ఇప్పించడం జరిగింది. ఈ కరెంటు అన్నగారు ఇప్పించడం జరిగింది. ఈ రోజు వేలాది మంది ప్రజలు ఇక్కడ అన్నదానానికి కారణం ముఖ్యులు మా ప్రత్తిపాటి పుల్లారావు గారు. ప్రత్తిపాటి పుల్లారావు 1000 కోట్లు పెట్టి బైపాస్ రోడ్డు దీన్ని వెనకనే ఇవ్వబడతా ఉంది. ఈ నియోజకవర్గానికి ఎలాంటి శాసనసభ్యుడు దొరకటం ఈ నియోజకవర్గ ప్రజలు చేసుకున్న పుణ్యంగా నేనైతే దేవస్థానం ముందు భావిస్తూ ఉన్నాను. చిలకలూరుపేట పట్టణంలోని చౌత్రా సెంటర్ షరాబ్ బజార్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన మణికంఠ జ్యువెలర్స్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు రిబ్బన్ కట్ చేసి జ్యువెలర్స్ షాపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యువెలరీ షాప్ యజమానికి మంచి లాభాలు తెచ్చిపెట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ట్రాఫిక్ నాదెళ్ల మండలం గణపవరం గ్రామనందు వేంచేసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జరుగుతున్న ఉత్సవాల్లో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ముందుగా లావు శ్రీకృష్ణదేవరాయలకి, ఎస్ఎస్వి రమణకి ఆలయ పురోహితులు, కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో వేద మంత్రోచ్చరణలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కాటు శ్రీనివాసరావు, కెల్లంపల్లి అచ్చయ్య, ఆయన మిత్ర బృందం, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రముఖులకు నా నమస్సుమాంజలి. ఇవాళ
వీరాంజనేయ స్వామి దేవస్థానం వారు 3వ వార్షికోత్సవం సందర్భంగా గడపవరం వాసిగా నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొన చేసినందుకు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, నమస్సమాంజలి అర్పిస్తున్నాను. ఈ దేవాలయము గత 3 ఏళ్లుగా ఎంతో భక్తుల ప్రాచుర్యం పొంది ఇవాళ ఎంతో అద్భుతంగా ఈ 3వ వార్షికోత్సవం చేసుకుంటూ ఇవాళ సుమారు 10,000 మందికి అన్నదానం చేస్తున్నారు. ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. గణపవరము దైవభక్తికి నా చిన్నప్పటి నుంచి కూడా చాలా పేరు ప్రఖ్యాతులు గాంచింది. ఇక్కడ దైవభక్తి ఎక్కువ, ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా వేణుగోపాల స్వామి, సంతాన వేణుగోపాల స్వామి ఒకటి మన గణపవరం నడిపొట్టు మన మహాలక్ష్మి దగ్గర ఉంది. మేము కూడా రామాలయం ఒకటి కట్టాము, అట్లాగే ఒక షిరిడి సాయిబాబా ఆలయం ఉంది. అలాగే కెల్లంపల్లి అచ్చయ్య మిత్రమండలి, కృష్ణ వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఒక అద్భుతమైన ధర్మకర్త డాక్టర్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా గొప్ప ప్రముఖులు మన గణపవరం గ్రామంలో వీళ్ళందరూ కలిసి ఒక అద్భుతమైన వీరాంజనేయ స్వామి ఆలయం ఇక్కడ నిర్మించి ఎంతో ప్రతిష్ట చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి సంవత్సరం వార్షికోత్సవం జరుపుతూ నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావుల గొంతుకగా మారిన పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చట్టసభల్లో ఆయా వర్గాల వాణిని బలంగా వినిపిస్తాడని మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శుక్రవారం ఆయన పట్టణంలోని శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు జూనియర్ కళాశాల, డిఎన్ఎస్సిఎస్ డిగ్రీ కళాశాల ఉపాధ్యాయులు, లెక్చరర్స్ని కలిసి కూటమి పార్టీల తరపున ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలని కోరారు. నిరుద్యోగ యువత జీవితాలు చక్కబెట్టేందుకు గాడి తప్పిన రాష్ట్రాన్ని చక్కదిద్దుతూ కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుందని ప్రత్తిపాటి అన్నారు. త్వరలోనే రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు రానున్నాయన్నారు. భారీ పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాల కల్పన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ సరికొత్త ఆలోచన విధానాలతో ముందుకెళ్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను కూడా ప్రభుత్వం దశలవారీగా భర్తీ చేస్తుందని పుల్లారావు తెలిపారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ యువత, ఉపాధ్యాయులతో పాటు ప్రజల పక్షాన నిలిచి అన్ని వేళలా వారికి అండగా నిలుస్తాడని పుల్లారావు చెప్పారు. ఆలపాటిని భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని మాజీ మంత్రి కోరారు. కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, బీజేపీ నాయకులు జయరామిరెడ్డి, టీడీపీ నాయకులు షేక్ కరీముల్లా, తేళ్ల సుబ్బారావు, నెల్లూరు సదాశివరావు, మధుమాల రవి, నరసింహారావు, బేరింగ్ మౌలాలి తదితరులు పాల్గొన్నారు. నాదెళ్ల మండలం గణపవరం గ్రామంలోని వీరాంజనేయ స్వామి దేవస్థానం 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. సందర్భంగా నరసరావుపేట డీఎస్పీ కె నాగేశ్వరరావు, చిలకలూరిపేట రూరల్ సిఐ సుబ్బనాయుడు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి పూజలు నిర్వహించారు. అనంతరం తొలుత వారికి ఆలయ ప్రధాన అర్చకులు, కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కాటు శ్రీనివాసరావు, కెల్లంపల్లి అచ్చయ్య, ఆయన మిత్ర బృందం, అర్బన్ సిఐ రమేష్ బాబు, ఎస్ఐ బాలకృష్ణ, ధర్మకర్త కాటు శ్రీనివాసరావు, కెల్లంపల్లి అచ్చయ్య, ఆయన మిత్ర బృందం, భక్తులు పాల్గొన్నారు. श्रीमान श्रीमतः गोत्रस्य नामधेयस्य उदयोद्भवस्य नामधेयस्य आरोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु पूर्णदान स्वामी श्री अभय आंजनेय स्वामी अनुग्रह भगवान नाम संकल्प सकलकाल प्राप्तिरस्तु ओम आसन्ने विलक्षणं पदे पदे पापोहं पापकर्माहं पापात् पापावनुतमः महिमान् यादेव सर्वाक्षरचरा అందరికీ నమస్కారం. ఈరోజు గణపవరం గ్రామంలో వీరాంజనేయ స్వామి 3వ వార్షికోత్సవం జరుగుతూ ఉంది. ఈ యొక్క వార్షికోత్సవానికి
మరి ఈ యొక్క గ్రామ పెద్దలనండి, లేకపోతే ఈ గుడికి సంబంధించిన ట్రస్ట్ మెంబర్స్ అన్నామండి, వీళ్ళందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు ఈ వార్షికోత్సవాన్ని జరిపారు. దాంట్లో భాగంగానే మమ్మల్ని ఆహ్వానించిన ఈ యొక్క గ్రామ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. సుమారు 10,000 మంది భక్తులు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ భక్తులకు కూడా అన్ని రకాల సదుపాయాలు అరేంజ్ చేశారు. కాబట్టి స్వామివారి కటాక్షం ఉంటే మరి ఎన్ని సమస్యలైనా కూడా మనం ఆనందంగా స్వీకరించి సాల్వ్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో కూడా ఈ యొక్క స్వామివారి కటాక్షం బహుశా రాబోయే మహాశివరాత్రి సందర్భంగా కూడా ఈ స్వామివారు మాకు ఎంతో శక్తినివ్వాలని, ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని, భక్తులందరూ కూడా సంతోషంగా మరి కోటప్పకొండకు వచ్చి దర్శించుకొని అందరినీ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్వామివారి కాపాడాలని చెప్పేసి మరి కోరుకుంటూ పోలీసు వ్యవస్థ కూడా బాగా పనిచేయడానికి స్వామివారి కటాక్షం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క మంచి అవకాశాన్ని కల్పించిన ఈ గ్రామ పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తాజాగా విడుదల చేసిన డిగ్రీ 5వ సెమిస్టర్ ఫలితాలలో నరసరావుపేట పట్టణంలోని వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థులు విజయభేరి మోగించారు. బీఎస్సీ మరియు బీకామ్ అన్ని గ్రూపులలో మంచి ఫలితాలను సాధించి పట్టణంలోనే ప్రథమ స్థానంలో నిలిచారని ఆ కళాశాల ప్రిన్సిపల్ కపులవాయి రాజేంద్ర ప్రసాద్, కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను వారు అభినందించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్స్ కాట్ల రామకోటేశ్వరరావు, నాగేశ్వరరావు, మద్దుల కోటేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. Good afternoon everyone. I am Afrin Manu. I am from Dachepalli. Now I am pursuing degree final in the stream of BCom Computers in the Vagdevi Degree College. Yesterday the results was announced. I got out of 100%, I got 88%. Not only as per the marks, I also selected in the many of the companies such as Questcorp, 3i, Infotech, Tech Mahindra and so on. So I would like to say heartily thankful to our college management and our faculty members. అందరికీ నమస్కారం. నిన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 3rd ఇయర్ 5th సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఈ రిజల్ట్స్లో నర్సరావుపేటలోని మా వాగ్దేవి డిగ్రీ కాలేజీ విద్యార్థులు విజయభేరి మోగించారు. బీఎస్సీ విభాగంలో స్రవంతి 92.88%తో ప్రథమ స్థానంలో, అలాగే శ్వేత 92% సెకండ్ ప్లేస్, లక్ష్మీ ప్రసన్న 91%తో థర్డ్ ప్లేస్ సాధించడం జరిగింది. అలాగే ఎంపీసీఎస్ విభాగంలో వై పూజిత 91%, కుసుమ 90.75%, శివనాగసోమిని 89.75% తోటి బీఎస్సీ ఎంపీసీఎస్ విభాగంలో మంచి ఫలితాలు సాధించడం జరిగింది. అలాగే మ్యాథమెటిక్స్లో పరిస్థితుల్లో జాబ్ రావడమే కష్టం అనుకుంటే జాబ్తో పాటుగా ఇంటర్న్షిప్స్ కూడా సాధిస్తూ మా విద్యార్థులు వాళ్ళ యొక్క ప్రతిభని చాటుతున్నారు. ఇంతటి మంచి విజయాలు సాధించడానికి కారకులైనటువంటి మా యాజమాన్యానికి, అధ్యాపకులకు, విద్యార్థులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాదెళ్ల మండలం గణపవరం గ్రామంలో వేంచేసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం 3వ వార్షికోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా రెవెన్యూ ఆఫీసర్ ఏక మురళి ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తొలుత డిఆర్ఓకి ఆలయ ప్రధాన అర్చకులు, కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కాటు శ్రీనివాసరావు, కెల్లంపల్లి అచ్చయ్య, ఆయన మిత్ర బృందం, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్తే వానరోత్తమ. నాదెళ్ల మండలం గణపవరం గ్రామం నందు వేంచేసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జరుగుతున్న ఉత్సవాల్లో పంచాయతీరాజ్ సిఇఓ గుర్రం బ్రహ్మయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా ఆయన స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ముందుగా ఆలయ పురోహితులు, కమిటీ సభ్యులు గుర్రం బ్రహ్మయ్యకు పూర్ణ కుంభంతో వేద మంత్రోచ్చరణలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కాటు శ్రీనివాసరావు, కెల్లంపల్లి అచ్చయ్య, ఆయన మిత్ర బృందం, భక్తులు పాల్గొన్నారు.
భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్ల స్మరణ కార్యక్రమం జరిగింది. ఈ పట్టణంలోని నేతాజీ సెంటర్లో సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద సైనికులకు నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు పరంగసం శ్రీనివాసరావు, ఇన్ఛార్జ్ జయరామిరెడ్డి, జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురుస్వామితో పాటు యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పులిగుజ్జు మహేష్, బీజేపీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ వంకాయలపాటి వంశీ తదితరులు పాల్గొన్నారు. ఇదే రోజు జమ్మూ నుంచి కాశ్మీర్ వెళ్ళే మన భారత సైనికులు బస్సుల్లో వెళ్తుంటే పాకిస్తాన్ ఇస్లామిక్ ఉగ్రవాదులు భారత సైన్యాన్ని ఇన్ఫర్మేషన్ కనుక్కొని వాళ్ళు ఆత్మాహుతి దాడి అంటే మనం వెళ్ళే బస్సుకి ఇంకొక బస్సు వచ్చి వాళ్ళు ఉద్దేశించి 40 మందిని చంపేయడం జరిగింది. దీంట్లో 40 మంది సైనికులు వీర జవాన్లు అయిపోయారు. వాళ్ళ కుటుంబాలు కూడా ఈరోజు రోడ్డు పడిన పరిస్థితి ఉంది. అయినా సరే ఇదే పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు ఉగ్రవాద వ్యవస్థల్ని సమూలంగా సర్వనాశనం చేసేదానికి ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఈ శనివారం టిట్కో గృహాల్లో టిట్కో డిఈ సేతుబాబు, మున్సిపల్ ఏఈ చల్లా శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి పరిసరాలు పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ప్రజలతో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసరాలంతా శుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని, వీలైతే ఇంటి ప్రక్కన ఉన్న ఖాళీ స్థలాల్లో మొక్కలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణంలోని చిరాల రోడ్లో ఉన్న అల్ హిందులిల్లాస్ మదర్సా జీనతుల్ ఖురాన్ మధ్యనగర్లో శుక్రవారం జల్సా కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మదర్సా పిల్లలకు టాలెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పిల్లలు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, అరబ్బీ భాషల్లో ప్రసంగించారు. కార్యక్రమంలో ఉలమాలు, ముస్లిం మత పెద్దలు హాజరై పిల్లల్ని అభినందించారు. कि वो अपनी जिंदगी अपने रब के हुक्म के तहत और हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम के तरीके पर गुजारेगा। अब एक ऐसी चीज की जरूरत पेश आई जो बंदे को उसके किए हुए इकरार और एतराफ को याद दिलाए, और वो चीज बंदे को ज़ाहिरी और बातिनी तौर पर ये सबक देकर उसके जबान से निकलने वाला कौल और उसके अज़ा व जवारिह से सादिर होने वाला फ़िअल अमल। It's an important language to spread the message of Allah across the world. We can be able to convey the message of Islam in front of every educated people of the world. After learning English language, we can be able to make understand people that what Allah says to us, what Allah wants us in Islam. The importance of education was repeated again in Surah Taha. Allah subhanahu wa ta'ala says, chapter number 20, ayat number 114, وَقُلْ رَبِّ زِدْنِي عِلْمًا. May Allah increase me in knowledge. My dear brothers, the knowledge of religion means ilm-e-deen, which is obligatory on every Muslim, as our Prophet Muhammad sallallahu alayhi wa sallam. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047లో భాగంగా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛత వారం నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా శనివారం పట్టణంలోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె సుధా, ఉపాధ్యాయులు పోటు శ్రీనివాసరావు, ఏ నీలిమ, ఎన్ అంజమ్మ, విద్యార్థులు, రైట్ విద్యార్థులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సిఎస్సి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరగా సెలవు. నమస్కారం.